డాక్టర్లను పెట్టి, అంటే మండలానికి 4 MBBS డాక్టర్లను పెట్టి ఆ వాళ్ళలో ఇద్దరిలో ఒకరిని కంటిన్యూస్గా కూర్చొనేలాగా ఇంకొకరిని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు. అంటే ఆయన ఆ ఫ్యామిలీ డాక్టర్ అరౌండ్ 2500 to 3000 పాపులేషన్లో నెలలో 2 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో హెల్త్ రికార్డ్, అంటే డిజిటల్ రికార్డ్ చేసి, ఇదంతా కూడా అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ థింకింగ్ ఎంత బ్రాడ్ ఉండాలి, ఎంత పబ్లిక్ ఓరియంటేషన్, అంటే ఆ ఎంపతి అనేది కనిపిస్తుంది. అంటే బై హార్ట్ చేయడం ఎక్కడ కూడా రాజకీయం కనిపించదు ఇక్కడ. సో నేను ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటే, మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. సార్ ఉన్నప్పుడే, జగన్ ఉన్నప్పుడే దాదాపు 5 కాలేజీలు రెడీ అయిపోయినాయి. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇచ్చిన సీట్లను కూడా MCAకి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ లెటర్ రాసింది, ఈ సీట్లు మాకు వద్దు అని. ద ఫస్ట్ టైం మన ఎవరో పొలిటీషియన్ ఒక ఆయన ట్వీట్ పెట్టాడు కదా, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నేషనల్ లెవెల్లో. ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఒక ఇన్స్టిట్యూషన్, ఏదైనా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వాట్ ఎవర్, గవర్నమెంట్ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో MCAకి లెటర్ రాస్తారు, వీళ్ళు ఈ సీట్లు 100 సీట్లు మాకు వద్దు అని పులివెందుల మెడికల్ కాలేజ్కి అలాట్ చేశారు. అంటే అసలు రాజకీయం అనేది ఎంతవరకు చేయాలనే దానికి పరాకాష్ట చంద్రబాబు నాయుడు. ఒక మంచి మెడికల్ కాలేజ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనిపిస్తుంది, దానికి రిక్రూట్మెంట్ చేశాము, సీట్లు తెస్తే వద్దు నేను ప్రైవేట్కి ఇస్తా అంటే. సో దట్స్ వే నేను చెప్తోంది, డెవలప్మెంట్ అనే దానికి అసలు డెఫినేషనే మనం అందరం సరిగ్గా ఎక్కించుకోవట్లేదు. ఒకవేళ మనకు తెలిసిన మనం చెప్పే దాంట్లో విఫలమవుతున్నాము నాకు అనిపిస్తూ ఉంది. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, అంటే నువ్వు ఏదో పీపీపీ మోడ్, ఇంకోటి P4 అని ఏదో కొత్తగా తెచ్చి, అంటే ఏదో కన్ఫ్యూజ్ చేసి కొత్తగా ఏదో చేస్తూ ఉన్నా అని చెప్పి ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేయడము, అదేదో నేను కొత్తగా చేసినట్టు చూపించుకోవడం. మరి అభివృద్ధి అంటే అదా? లేదా ఇటువైపు చూస్తే జగన్ అని ఇందాక చెప్పాను, మెడికల్ హెల్త్లో వైఎస్ఆర్ హెల్త్ కావచ్చు, PHCలు కావచ్చు, ఉన్న హాస్పిటల్స్లో నాడు నేడు కావచ్చు, కొత్త హాస్పిటల్స్ కావచ్చు, 104, 108 కావచ్చు, ఇవన్నీ సంక్షేమం అభివృద్ధే కదా. అండ్ అట్లాగే ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం అనేది మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా పల్లెలు? అంటే నాడు నేడు పేరుతో స్కూల్స్ను బ్రహ్మాండంగా, అంటే ఈరోజు ఈ హాల్ ఎట్లా ఉందో అట్లా క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్. అంటే అఫ్కోర్స్ ఈ 1 yearలో వాటిని వదిలేశారు, మళ్ళీ పాత దానికే తెచ్చేశారు అనుకోండి. ఇంగ్లీష్ మీడియం, CBSE సిలబస్, టోఫెల్లో ఎగ్జామ్స్, అట్లాగే ఇంగ్లీష్ మీడియం పెట్టినోడు ఊరికేదో పెట్టి నామకే వరుస వదిలేదు. ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తెచ్చాడు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అంటే టెక్స్ట్ బుక్లో ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా, దే షుడ్ హ్యాబిచుయేట్, అది కావాలని చెప్పి. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న పెద్ద ఆయన మనసు పెట్టి ఆలోచన చేసి, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 5 years మన గవర్నమెంట్లో పనిచేశాను సార్ దగ్గర. ఒక మీటింగ్లో ఈ నాడు నేడులో ఈ ఎట్లా పెట్టాలి, హాస్టల్స్లో నాడు నేడు చేయడానికి హాస్టల్స్లో కార్డ్స్, అట్లాగే వాష్రూమ్స్, వీటి గురించి డిస్కషన్ వచ్చింది. సో IAS ఆఫీసర్స్ కొంతమంది అడుగుతున్నారు, సరే అది పెడదామా ఇది పెడదామా అంటే సార్ ఒకటే మాట చెప్పారు, అన్న ఆ హాస్టల్లో నీ కూతురో నా కూతురో లేదా నీ కొడుకో నా కొడుకో ఉంటే నువ్వు ఎట్లా ఉండాలని కోరుకుంటావో అట్లా ఉండాలి, నన్ను అడగండి. ఇంతకంటే ప్రజల కోసం ఆలోచించే ఒక నాయకుడు అసలు వస్తాడు? మరి ఇవన్నీ చూసినప్పుడు ఈ చిన్నవి మన డిఫరెన్సెస్, లేదంటే ఆయన నాకు పని జరగలేదు, ఇది జరగలేదు, ఎస్ నేనైతే ఐఎమ్ ట్రూలీ ఆస్కింగ్ యువర్ అపాలజీస్. నిజంగానే లాస్ట్ 5 yearsలో మీ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ కాలేకపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్
డెఫినెట్గా నెక్స్ట్ మాత్రం అట్లా జగనన్న 2.0 చెప్పాడు కదా, అది మీకు కూడా వర్తిస్తుంది. డెఫినెట్గా జగనన్న ఆధ్వర్యంలో నేను మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాను, మీతో మాట్లాడుకుంటాను, మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు ఎప్పుడు ఇండియా వచ్చినా ప్లీజ్ లెట్ మీ నో. నాకు తెలుసు మీరు ఇప్పుడైతే అడిగేది మ్యాక్సిమం జగనన్నను కల్పించడానికి అడుగుతారు, అది 200% చేస్తాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీటీడీ లెటర్లు అడుగుతారు, అది 100% చేస్తాను. దీంతో అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, యాజ్ ఎ పొలిటీషియన్ నాకున్న అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే, నా మొబైల్లో మిస్డ్ కాల్ లేనప్పుడే నేను బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటాను. ఐ డోంట్ సీ ఎనీ మిస్డ్ కాల్. నాకు పడుకునేలో మిస్డ్ కాల్ ఉంటే నేను అది కాల్ క్లియర్ చేసే పడుకుంటాను. సో ఫోన్లో అవైలబుల్గా ఉంటాను. సో అన్ని రకాలుగా. సో ఇప్పుడు వీటన్నిటి తర్వాత నౌ ద యాక్చువల్ discussion is, what is your role as an NRI? So what is your role? నేనైతే ఐఎమ్ వెరీ క్లియర్. ఇందాక ఏదో ఫండింగ్ అని ఏవేవో చెప్తున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫండింగ్ అనేది అసలు మా డిస్కషన్స్లో లేదు, అది మా ప్రయారిటీ కూడా కాదు. ఈవెన్ మీ ప్రోగ్రామ్స్ చేయడానికైనా మీరు ఇబ్బంది పడితే నేను ప్రోగ్రామ్స్ కూడా మీరు గట్టిగా అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, వేయమంతో చేయాలని కూడా చెప్పను. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, ఇందాక చెప్పా కదా, తెలుగుదేశం పార్టీ లాగా వాళ్ళ కార్యకర్తల్లాగా వాళ్ళ లేదా ఇంకో పార్టీ జనసేన పార్టీ వాళ్ళలాగా మనం సోషల్ మీడియాలో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనం ఏదో చెప్పాము అది చేయలేదు కాబట్టి వినలేదని చెప్పడం తప్పు అంటాను నేను. చెప్పడం వరకే మరి వింటున్నాడా లేదా? 100% వింటున్నాడు. ఈ వందలు కాదు, వేల కాదు, లక్షల మంది విన్నారు ఈ రోజు వరకు. ఇంకోటి చెప్తూ ఉంటారు, ఎవరిని కలవట్లేదంట, ఏంటి లేదంటే అంటే ఈ పాత అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే మార్నింగ్ ఒక 1 hour ప్రజా దర్బార్ ఏదో పెట్టేవాళ్ళు, పెట్టి 100 మందిని కలిసేవాళ్ళు. కానీ జగనన్న ఇంకా ప్రజా దర్బార్ ఇవన్నీ పక్కన పెడితే జగనన్న కలిసినంత మంది కార్యకర్తల్ని మన దేశంలో ఏ పొలిటీషియన్ కలిసి ఉండడు. ఎంతమందిని కలిసారు మీరు చూస్తుంటారు, ఇప్పటికీ కలుస్తూనే ఉన్నాడు. సో ఇట్లాంటి ఫాల్స్ ప్రాపగాండాని మనం తిప్పి కొట్టాలి కాబట్టి నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. సో ఆ క్రమంలో మేనిఫెస్టో బాధ్యత నాకు అప్పచెప్పారు, సంబర్ నువ్వు చేస్తుండు, విల్ కమప్ మళ్ళీ కమిటీ వేసి చేస్తామని. ఐ వర్క్ విత్ మేనిఫెస్టో కమిటీలో నేను వన్ ఆఫ్ ద మెంబర్స్. అది చేసేటప్పుడు చాలా సందర్భాల్లో నేను పదే అంటే సార్ ఏం చెప్పేవాళ్ళు, రైతు భరోసా 50,000 ఇస్తాము, 2వ సంవత్సరం నుంచి 4 దఫాలుగా అంటే 12,500 ఇంటూ 4 అని రాయి అన్నాడు. అన్న సార్ ఎందుకు సార్ అదంతా 50,000 ఇస్తామని చెప్పేద్దాం, రైతు భరోసా 50,000. అట్లాగే చేయూత 75,000 ఇస్తాం 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అది కూడా రెండో సంవత్సరం నుంచి సంవత్సరానికి 17,500 ఇస్తాము, సారీ 18,750 ఇస్తాము. అది చెప్పినప్పుడు కూడా మళ్ళీ చెప్పారు, సార్ 75,000 ఇద్దామని చెప్పి రాద్దాం సార్, సరే కింద 45,000 నిండిన వాళ్ళందరికీ ఇస్తామని రాద్దాం. అప్పుడు సార్ ఒకటే చెప్పారు, సాముడు ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు మనం చేస్తున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేతిలో పెట్టుకొని తిరగాలి, నా చేతిలో ఉండాలి, మన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త చేతిలో ఉండాలి. ఉండి ధైర్యంగా ఇదిగో మేము ఇవి చెప్పాం, ఇవన్నీ చేసామని చెప్పేలాగా ఉండాలి. ఎందుకు దాంట్లో మనం ఈరోజు అబద్ధం ఎందుకు చెప్పాలి? వై షుడ్ వి టెల్ ఏదో మనం ఏదో పొలిటికల్ లబ్ధి పొందడానికి ఎందుకు చెప్పాలి? లెట్ us బి వెరీ ట్రూత్. సో దట్స్ హౌ మన పార్టీ, మన లీడర్ పార్టీ అది అంటే నిజాయితీగా ఉండాలి. అంటే పాలిటిక్స్లో చెప్తారు కొంతమంది, అట్లా ఉంటే కష్టము, రాజకీయంగా ఎదుర్కోవాలా,
చంద్రబాబు ఇట్లా చేస్తాడు అది చేస్తాడు. నో, ఇన్ని అయిన తర్వాత ఈవెన్ 1 month కిందట కూడా నాకు జగన్ అన్న మళ్ళీ ఎందుకో ఒక టాపిక్లో ఆయన మళ్ళీ చెప్పాడు, సాంబోడు గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్. నీ దగ్గరికి ఎవరు ఒక పని మీద ఒక పేపర్ పట్టుకొని వస్తే నువ్వు ఫస్ట్ వాడి ప్లేస్లో ఊహించుకో. నీకే ఆ సమస్య ఉండి ఒక లీడర్ దగ్గరికి పోతే వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ లీడర్ అనుకొని నువ్వు అతనికి సమాధానం చెప్పు. నీకు వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఫోన్ చేస్తావా, లేదా ఏదన్నా డబ్బు సాయం చేస్తావా, మాట సాయం చేస్తావా, నీకు ఏది చేతనైతే అది చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకు, వచ్చిన వాడితో అబద్ధం చెప్పకు, నిజం మాట్లాడు. ఇది కూడా చెప్పాడు. ఇవన్నీ చేయకపోయినా మనం ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత మన కెరీర్ వెనక్కి తీసుకుంటే మనకి అంత అనిపించదు. మనం ఇట్లా చేసామా, ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదా, ఎందుకు ఇట్లా చేసామా అనిపిస్తుంది. సో నెవర్. అంటే నేనేం చెప్తున్నా అంటే, అఫ్ కోర్స్ మనం ఓడిపోయాం. 2019కి 24కి తేడా 10% ఓట్లు మనకి తగ్గాయి. ఈ 10% అంటే అప్పుడు దాదాపు 45% వస్తే మన 35%, 35.7 సంథింగ్ ఏదో వచ్చింది. సో అరౌండ్ 10%. ఈ 10% అంటే మిగతా 35% మనకు ఓట్ వేశారు. ఇంకో 10% మనకు అంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి మనకు అనిపించదు, కానీ పల్లెటూర్లలో కష్టపడి పనిచేసే వాళ్ళకి కావచ్చు, మరీ ముఖ్యంగా మహిళలకు, పాపం ఇంట్లో అన్నీ చేసే మహిళలకు కావచ్చు, అట్లాగే ముసలి వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆశ ఉంటుంది. ఏమోలే ఇతను వస్తే ఇవన్నీ చేస్తాడేమో అనే ఆశ. అందులో కూడా ఎందుకు ఆ ఆశ ఎందుకు కల్పించామంటే దానికి కారణం కూడా మళ్ళీ మనమే. 5 సంవత్సరాలు చెప్పినవన్నీ, ఇందాక చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా, ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ కూడా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్, అంటే కోవిడ్ వచ్చినా, ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా, ఎప్పుడు కూడా జగనన్న రీజన్స్ చెప్పలేదు. ఆ రీజన్ చెప్పి ఒక 1 year టైం తీసుకుంటా అని లేదు, లేదా 1 year ఎగ్గొడతా అని లేదు. దేనికి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా అన్నీ చేశాను కదా. సో వాళ్ళు ఏమనుకున్నారు ప్రజలంతా, సో ఇది గవర్నమెంట్ సిస్టమ్ ఇది. సో అతను కూడా చెప్పాడు కదా, జగన్ ఇచ్చినవన్నీ కూడా ఇస్తాను, అదనంగా ఇవి ఇస్తానని. సో మినిమం జగనాన్ని ఇచ్చినవి అయితే వస్తాయి కదా, ఇతను వస్తే అడిషనల్గా వస్తాయి కదా అని ఆశతో ఓటేసిన వాళ్ళ వల్లే ఓడిపోయింది. బట్ ఈ రోజు ఇందాక చాలా మంది చెప్పారు, మన ఊళ్ళో పోతే మనం ఓడిపోయాం, కానీ ప్రజల్లో మనకున్న అంటే జగనన్న మీద ఉన్న అభిమానం తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు. ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. పొరపాటు చేశాం, తెలిసి అతని గురించి తెలిసి మోసం చేస్తాడని తెలిసి ఓటేశాం. జగనన్న లేకపోవడం వల్ల ఈరోజు 1 సంవత్సర కాలంలో ఏ రకమైన మనకి సాయం అందట్లేదు గవర్నమెంట్ నుంచి అనేది ప్రతి ఒక్కరు అట్లీస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ నౌ. సో ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు, సోషల్ మీడియా హ్యాండిల్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. వీలైతే నా సిన్సియర్ రిక్వెస్ట్, 2 పెట్టుకోండి సోషల్ మీడియా హ్యాండిల్స్. ఒకటి మీ పర్సనల్ పేరుతో పెట్టుకోండి, ఇంకోటి ఏదైనా మీరు పార్టీ పేరుతో పెట్టుకుంటారా, లేదా మీ ఊరు పేరుతో పెట్టుకుంటారా, లేదా జగనన్న పేరుతో పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఒక చేసి ప్రతి ఒక్కరూ మీట్లో ఒక 2 హ్యాండిల్స్ మెయింటైన్ చేయగలిగి, నేను మళ్ళీ చెప్తున్నా, లెట్ us బీ వెరీ ప్రొఫెషనల్. మనమే వాళ్ళలాగా ఏదో చేయాలనేం కాదు, మంచిగా చేద్దాం. దాంట్లో కూడా సోషల్ మీడియాలో ఒక కంటెంట్ చేయడానికి మన సోషల్ మీడియా యశ్వంత్ అండ్ టీమ్ వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ టు క్రియేట్ ఎ వెబ్ పోర్టల్ ఫర్ NRIs సో దట్
మీరు లాగిన్ అయిన తర్వాత యూ కెన్ యాక్సెస్ ఆల్ ద జియోస్ కావచ్చు, మనం చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వాట్ ఎవర్ డేటా వీ హ్యావ్ యూ కెన్ యాక్సెస్ వితౌట్ ఆస్కింగ్ ఎనీబడి. మీరు ఇంట్లో కూర్చొని యాక్సెస్ చేసి మీరు దేనికి ఎట్లా సమాధానం ఇవ్వాలనే అంత ఒక సిస్టమ్ అయితే చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ అట్లీస్ట్ ఇన్ 3 months దాన్ని చేసి మీకు అందరికీ అవైలబుల్ ఉండేలాగా చేస్తాను. సో ఇది మనం చేయగలిగితే డెఫినెట్లీ మనం కంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది. అంతే తప్ప మనం ఏదో ఇంకా నాకు అప్పుడు జరగలేదు, నేను చెప్పాను ఆల్రెడీ, అపాలజీస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. బట్ డెఫినెట్లీ మళ్ళీ అయితే జరగదు. అట్లాంటి పొరపాట్లు ఏమైనా చిన్న జరుగున్నా మళ్ళీ జరగదు. అవి కూడా మీకు తెలుసు, మనం వచ్చిన 6 నెలలు 7 నెలలకే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, విపరీతమైన ఫినాన్షియల్ క్రైసిస్. అండ్ జగన్ అన్నేమో ఆయన నేను చెప్పాను కదా చేయాలి, ఎక్స్క్యూజెస్ అడగకూడదు అని చెప్పి, అట్లాంటి టైంలో కూడా మనం చేసిన ప్రామిసెస్ అన్ని ఇంక్లూడింగ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అన్ని కూడా చేస్తూ వచ్చాం. సో ఆ టైంలో మేబీ లీడర్స్ ఆ స్ట్రెస్లో ఉండిండొచ్చు రకరకాలుగా. సో డోంట్ బ్లేమ్ ఎనీబడి, లెటస్ అదేదో అయిపోయింది, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మళ్ళీ డెఫినెట్గా మనం వస్తున్నాం, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇంత గ్యారంటీ చెప్తున్నాను, మనము అన్ని మంచి పనులు చేసి రిఫార్మర్స్ చేసి ఒక మనసు పెట్టి ఆలోచన చేసిన మనిషి పార్టీకే ఆ పరిస్థితి వస్తే ఈరోజు ఇతను చేస్తున్న అరాచకాలకు చెప్పినవేం చేయలేదు, డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ లేదు, ఈవెన్ గవర్నెన్స్ అన్నా అంటే అది లేదు. రెడ్ బుక్ అంటాడు, వాడిని చంపుతా వీని నరుపుతా అంటాడు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. మరి ఇట్లాంటి వాటిని ప్రజలు ఇంకెట్లా కొడతారో ఒకసారి ఆలోచన చేసుకుంటారు. సో డెఫినెట్గా మనం వస్తున్నాం. బట్ నా అప్పీల్ ఏంటంటే వీ షుడ్ చేంజ్ ద పర్సెప్షన్ టువర్డ్స్ జగన్ అన్న. మనము ఆ 5 yearsలో మంచి చేసింది మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి యు ఆర్ ద ఓన్లీ మీడియా ఫర్ అస్. బికాజ్ అదెందుకు చెప్తున్నా అంటే మీకు తెలుసు, రెడ్ బుక్ అంటాడు, ఇదేదో అంటాడు, ఈవెన్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసినా కూడా దొంగ కేసులు పెట్టి లోపల ఇచ్చే పరిస్థితి ఇచ్చినప్పుడు అంతో ఇంతో మన లోకల్ ఉన్న పిల్లలు పాపం అంతో ఇంతో స్లో అయ్యిండొచ్చు. బట్ మీకు ఆ ప్రాబ్లం లేదు కదా, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యువర్ సిటిజన్స్ హియర్, అంటే ఎన్ఆర్ఐస్ అందరి గురించి చెప్తున్నాను, మీకు ఆ ప్రాబ్లం లేదు. అండ్ యువర్ టెకీస్ అండ్ ఇంటలెక్చువల్స్, యూ కెన్ ప్రజెంట్ ఇన్ ఎ ప్రొఫెషనల్ అండ్ గుడ్ వే. అండ్ మీరు చెప్పేదానికి ఒక వెయిటేజ్ ఉంటుంది. పల్లెటూరులో మామూలు కార్యకర్త ఏంటంటే వాడు పార్టీ కోసం చెప్తున్నాడు, జగనన్న మీద ప్రేమతో చెప్తున్నాడు అనుకుంటాడు, చూసేవాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు చెప్తే ఇట్ క్యారీస్ ఎ వాల్యూ, ఒక వెయిట్ ఉంటుంది. ఇది చదువుకున్నాడు ఎన్ఆర్ఐ, అట్లీస్ట్ మీ ఊరు నమ్ముతారు, అమెరికాలో ఉన్నాడు చదువుకొని పోయినాడు ఆ పిల్లడు కూడా చెప్తాను కదబ్బా అంటారు. సో కాబట్టి మనం వీ షుడ్ థింక్ ఆన్ దట్ లైక్. అసలు సోషల్ మీడియాలో అంటే దీంట్లో కూడా మళ్ళీ ఒక ఆర్గనైజ్డ్గా లైక్ ఐడెంటిఫై చేసుకుందాం. ఫస్ట్ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఏంటి, ఒక టీం తయారు చేసుకొని వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టుకొని ఆ సోషల్ మీడియాలో కూడా ఎట్లా చేయాలి, వాటికి మళ్ళీ మన సెంట్రల్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేస్తూ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డేటా ఎక్కడ ఉంది, మీకు ఎట్లా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేది కూడా ఒక గైడెన్స్, లైక్ హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి, ఒక స్టాండర్డ్గా లైక్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐస్ ఫర్ జగన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని ఫిక్స్ అయిపోయి చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా అదే ఫేరప్ అవుతుంది. సో అండ్ ఆల్సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ట్రైన్ చేయడం, వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం. సో ఇట్లా అట్లీస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై. కొంతమంది ఊరికే పోస్ట్ చేసి ఫార్వర్డ్ చేసేవాళ్ళు, రకరకాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మీమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాడ్కాస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో వీ షుడ్ ఐడెంటిఫై అవర్ సెల్స్. కనీసం ఎలక్షన్స్కు 1 year వరకు, అంటే అట్లీస్ట్ అప్ టు 2028 యూ ఫర్గెట్ అబౌట్ లోకల్ పీపుల్ని మనం ఎట్లా మొబిలైజ్ చేద్దాం ఏంటని, లెట్ us లీవ్ ఇట్ టు ది లోకల్ లీడర్స్, దే టేక్ కేర్ సంథింగ్. లాస్ట్ 1 yearలో కావాలంటే మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, అది కూడా చెప్తున్నాను. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మిమ్మల్ని అప్పీల్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను. బట్ అంతవరకు అయితే మాత్రం డెఫినెట్గా ఈ 3 ఏళ్ళు అయితే మన ముందరున్న టాస్క్, ఇది చిన్న టాస్కే నాకు తెలిసి మీ దృష్టిలో.
ఒక అరగంట, అంటే నాకు యూఎస్ ఫ్రెండ్స్ చాలా మంది చెప్తుంటారు, ఇక్కడైతే నాకు తెలియదు కానీ ఐటీ ఫ్రెండ్స్, అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ రికార్డ్ చెప్తున్నా, ఏం పని ఉండదురా, పోతే ఒక గంట, అంతే, గంట తర్వాత ఖాళీ అంత ఖాళీ ఒక అరగంట స్పెండ్ చేయండి అమ్మ పార్టీ, ఒక అరగంట స్పెండ్ చేసి ఆ హ్యాండిల్స్ చేసి మీ ఊళ్ళల్లో వాళ్ళని ఎవరన్నా పిల్లగాళ్ళు తయారు చేసి వాళ్ళ ద్వారా పెట్టించి ఏదో సంథింగ్. ఈ 3 years నేను మీ నుంచి కోరుకునేదైతే ఇదే. తర్వాత మీకు ఇందాక చెప్పారు తిరుమల దర్శనం, ఇవన్నీ చిన్న విషయాల్లో ఐ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్. బట్ అంతవరకు మీరు ఎప్పుడు వచ్చినా జగన్ నేను కనిపిస్తాను, జగన్తో మాట్లాడే, ఊరికే ఫోటో కాదు, మీరు వచ్చి మాట్లాడండి, ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పండి. ఈవెన్ ఇప్పుడు ఎన్ఆర్ఐ పోర్టల్లో కూడా విల్ హ్యావ్ ఓపెన్, మీకు ఇన్పుట్స్, సెషన్స్, గ్రీవెన్స్ ఒకటి పెడతాను. ఖచ్చితంగా ఇండివిజువల్గా మానిటర్ చేసి మీకు